భారత్ ప్రధాని మోడీ గారు జపాన్లో ఉన్న విషయం మనందరూ తెలిసిందే. ఆయన జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబాతో కలిసి బుల్లెట్ ట్రైన్లో ప్రయాణం చేశారు. ఈ దిశగా జపాన్ ప్రధాని ఎక్స్ ద్వారా ఒక వీడియోని షేర్ చేసుకున్నారనమాట. దాంతోపాటు ఇండియన్స్ ఎవరైతే జపాన్లో బుల్లెట్ ట్రైన్ సంబంధించి మిగతా ట్రైన్ టెక్నాలజీకి సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటున్నారో, డ్రైవింగ్ ఎంత నేర్చుకుంటున్నారో వాళ్ళందరితో కూడా మోడీ గారు కలిశారనమాట. వాళ్ళందరితో కలిసి ఫోటో కూడా దిగారు. ముఖ్యంగా ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ ఏదైతే ఉందో అక్కడ మన వాళ్ళు చాలా మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారనమాట. జాపనీస్ ప్రధాని షిగేరు ఇషిబా మన ప్రధానితో కలిసి సెండైలో ట్రైన్లో ప్రయాణించారు. ఇక్కడ భారతదేశం ప్రత్యేకంగా జపాన్ దగ్గర నుంచి షింకన్సేన్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ని ఆశిస్తుందన్నమాట. ముఖ్యంగా 2015లోనే ఇండియా జపాన్ కి సంబంధించి ఒక ఎంఓయూ కుదిరింది. జపాన్ వాళ్ళు మనకి బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీకి సంబంధించిన కొంత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావచ్చు, బుల్లెట్ ట్రైన్ తయారీకి సంబంధించి కావచ్చు, దాని మీద ఎంఓయూ కూడా వాళ్ళు మనతో సైన్ చేశారనమాట. షింకన్సేన్ బుల్లెట్ ట్రైన్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్ అడ్వాన్స్డ్ బుల్లెట్ ట్రైన్స్ అని చెప్పొచ్చు. భారత్ మరియు జపాన్ ఈ నెక్స్ట్ జనరేషన్ అడ్వాన్స్డ్ E10 షింకన్సేన్ బుల్లెట్ ట్రైన్స్ తయారీలో కొలాబరేట్ చేసుకోబోతున్నారు. E10 అనేది కొత్త మోడల్ అనమాట, చాలా అడ్వాన్స్డ్. ఈ ట్రైన్స్ ప్రయాణం చేసేటప్పుడు భూకంపం వచ్చినా ఏం కాదు, ఎర్త్ క్వేక్ వచ్చినా ఏది కాదనమాట. ఎర్త్ క్వేక్ ప్రూఫ్ ఫీచర్స్ కూడా దీనిలో ఉన్నాయంట. అంత అడ్వాన్స్డ్ ట్రైన్స్ అని చెప్పొచ్చు అనమాట. భారత్ మరియు జపాన్ డిసెంబర్ 2015లోనే అంటే 10 సంవత్సరాల క్రితమే ఒక ఎంఓయూ సైన్ చేసుకున్నారనమాట.